శాంతంగా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ 7 దినాలు కూడా మీతో కలిసి పరిచర్య చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు బర్నబాస్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 7 దినాలు కూడా మీ మధ్యలో ఉండి పరిచర్య చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తూ, మీ మధ్యలోనికి రావటానికి బహు ఆశతో బహు ఆనందంతో మీకంటే ముందుగా అనగా నిన్నటి దినమున మీ మధ్యలోకి చేరుకోవడం జరిగింది. వరంగల్ అంటేనే నేను పరిగెత్తుకొని వస్తానన్న సంగతి మీకు తెలుసు. ఈ 7 దినాలు కూడా నేను బయట సభలన్నీ క్యాన్సిల్ చేశాను. మీతోనే ఉండి సహవాసం నుండి మీతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చాను, ప్రసంగం చేయడానికి కాదు. ప్రసంగాన్ని చేసే వాళ్ళను స్పీకర్ అంటారు. మీతో కలిసి ప్రార్థన చేసే నేను సహవాసకునిగా వచ్చాను. సహవాసం వేరు, వాక్యం చెప్పి వెళ్ళిపోవటం వేరు. నేను మీ మధ్యలోనికి వాక్యం మాత్రమే కాకుండా సహవాసం చేయడానికి వచ్చాను. వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు, కానీ సహవాసం చేసేవాడు యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఈ 7 దినాలు కూడా మిమ్మల్ని ఆత్మలో రేపుతూ ఏమేమి కోల్పోయారో వాటినన్నిటిని తిరిగి మీ చేతుల్లో పెట్టి మీ కొరకు నేను చేతులెత్తి ప్రార్థన చేయడానికి వచ్చాను. ఇక్కడ ఉన్న దినాలన్నీ కూడా కేవలం ఈ ప్రాంతంలో ఉన్న సేవ కొరకు, పరిచర్య కొరకు, మీ అందరి క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉండి రాత్రి పగలు మీతోనే ఉండి ప్రార్థన చేస్తాను. దాని కొరకు నా పనులన్నీ పోస్ట్పోన్ చేశాను మీతో ఉండటానికి. ఈ ఉదయకాలము ఒక క్లుప్త వర్తమానం చెప్పి ఒక బలపరిచే ఉపదేశాన్ని మీ ఎదుట పెట్టి నేను వెళ్తాను. తిరిగి మరలా సాయంకాలం కరెక్ట్గా 6 గంటల నుంచి 9 గంటలకు ముగించబడుతుంది. ఈ 7:45 కల్లా నేను మెసేజ్ తీసుకొని 9 గంటలకల్లా మిమ్మల్ని పంపిస్తాను. ఒకవేళ 9 దాటిందంటే చలి బాగా విపరీతంగా పెరుగుతుంది కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడే పరిస్థితి నేను లేను కనుక 9కే క్లోజ్ చేస్తాను. మధ్యాహ్నం కాస్త ఎండ ఉంది కనుక కాస్త అటు ఇటు 2:02 అట్లా దాటొచ్చు, కానీ రాత్రి మాత్రం 9 గంటలకు. ఈ కూటం అయిన తర్వాత మీకు గొలుసు ప్రార్థనలు రాశాను. సాయంకాలం వరకు గొలుసు ప్రార్థనలు ఉంటాయి. అలాగే రాత్రిపూట బ్రదర్స్, ఎందుకంటే సిస్టర్స్ రాత్రి అంతా కూర్చోలేరు కనుక బ్రదర్స్ ఇద్దరిగా గంట వేసాను. కనుక నియమింపబడిన ప్రకటింపబడినట్లుగా మీరు నమ్మకంగా చేస్తారని నమ్మకస్తులను ఎంచి రాశాను. ఆ రాసిన నమ్మకత్వంలో మీరు నిలబెట్టుకోవడం అనేది మీ ఇష్టం, కానీ మీరు నమ్మకస్తులనే ఎంచి నమ్మి రాశాను కనుక నమ్మక ద్రోహం జరగదని నేను కోరుకుంటున్నాను. ఇందులో మా పేర్లు కొంత రాలేదు అన్న వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఏదో గ్రూపులో ఉండి ప్రార్థన చేయొచ్చు. అందులో మేము చదివినప్పుడు మా పేర్లు రాలేదని కాకుండా ప్రాంతాల వైజ్గా నేను చెప్తాను, అలాగ ప్రార్థన చేయండి. ఓకే, చాలా సంతోషం. మరి చాలా దినాల తర్వాత మనం కలుసుకున్నాం. అందరూ బాగున్నారా అనడానికి ఒక కనీసం సిగ్నల్గా నవ్వు, కొంచెం అదే ఉట్టిగా నవ్వంటే మన నవ్వండి అంటే నవ్వితే ఏం బాగుంటుంది. ఫోటోలు అప్పుడు కూడా నవ్వండి అంటారు. ఒక హృదయంలో నుండి వచ్చే నవ్వు కావాలి మనకి. సిస్టర్స్ బాగున్నారా? మీరు బాగుంటే మేమందరం బాగున్నట్టే. అంటే సిస్టర్స్ మీరు కాదు, వాళ్ళందరూ మీరందరూ ఇంటికి ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఇంటి యజమానికి సంతోషం. స్త్రీలు సంతోషంగా కనపడితే
పురుషులందరికీ సంతోషం కదా, మీకు అందరికీ సంతోషం కదా. కనుక అందరూ హ్యాపీగా ఉందాం ఈ 7 రోజులు. హల్లెలూయా. మనసులో బాధలు, కోపాలు, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుందాం. కానీ 7 రోజులు నాతో హ్యాపీగా ఉండాలి అందరూ. ఉంటారా ఉండరా? ఉంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీకు లేని సమస్యలన్నీ నాకున్నాయి. ముఖ్యంగా 7 రోజులు నేను తమ్మునికి ఒకటే చెప్తున్నా, నువ్వు మనసులో ఉన్న బాధ అంతా తీసేసుకున్నానా అంతే. దేవునికి స్తోత్రం. ఈ 7 రోజులు ప్రభుతో గడుపుదాం. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అన్నీ పక్కన పెడదాం, సమస్యలన్నీ. మా ఇంటి సమస్య, మీ ఇంటి సమస్య, ఒంటి సమస్య, ఇంటి సమస్యలన్నీ మొత్తం. నాకు కూడా సమస్యలే ఉన్నాయి, సమస్యలు స్టార్ట్ అయ్యాయి. కానీ నేను భయపడిన దాన్ని పక్కన పెట్టడమే. సమస్య వైపు చూస్తే దైవ కార్యం ఆగిపోతుంది. సూర్యుడు ఆగాడా? చంద్రుడు తన పథాన్ని ఆపుకున్నాడా? నక్షత్రాలు తన క్రమాన్ని తప్పాయా? చెప్పండి. దాని కాలంలో దాని పనులు చేస్తున్నాయి. నేను ఒకటే నమ్ముతాను, ప్రభు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు హెబ్రీలు రాసిన పత్రికలో, దేవుడు తన పనిని ముగించి విశ్రమించాడట. ఏం చేశాడంట? దేవుడు తన పనిని ముగించి విశ్రమించాడు. ముందు విశ్రాంతి తీసుకొని పని చేశాడా? పని చేసిన తర్వాత విశ్రాంతి లేదు. మధ్యలో విశ్రాంతి తీసుకొని పని చేశాడా? లేక మొదట పని చేసి విశ్రాంతి తీసుకొని పని చేశాడా? లేకపోతే పని అంతా కంప్లీట్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడా? 6 దినములు శ్రమ పడిన తర్వాతే విశ్రాంతి. ఇప్పుడు మనకెప్పుడు విశ్రాంతి అంటే, మొట్టమొదట దేవుని పని, ఆ తర్వాత మన పని, ఆ తర్వాత విశ్రాంతి. ఓకే, హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు పైకి అల్లాడిస్తూ ఊపుతూ ఒకసారి అట్లా గట్టిగా హల్లెలూయా. ప్రతి నీరసమంతా తొలగిపోవునుగాక. ఆమేన్. ఉందని కాదు, ఇంకా రాకుండా స్తోత్రం కలుగునుగాక. భవిష్యత్తులో రాకుండా ప్రతి నిద్రమత్తు తొలగిపోవునుగాక, ప్రతి నిర్లక్ష్యం తొలగిపోవునుగాక, ప్రతి అవిధేయత తొలగిపోవునుగాక, ప్రతి సాతాను క్రియలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. కొన్ని చోట్ల పోరాటాలు ఎట్లుంటాయంటే, ఏ పోరాటాలు ఉండవు కానీ నిద్ర పోరాటం ఒకటి ఉంటుంది. అది చాలా డేంజర్. మిగతా పోరాటాలు అంటే ఏదో జయించుకొని రావచ్చు, కానీ నిద్ర పోరాటం చాలా డేంజర్. కళ్ళు తెరిచినట్టే ఉంటారు కానీ నిద్రపోతుంటారు. తెలుసా మీకు అది? కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు మేధావులు. అలాంటి వాళ్ళు దేవుని కృపను బట్టి మన దగ్గర ఎవరు లేరు. అంతకుముందు ఎవరో ఒకరిద్దరు ఉండే, వాళ్ళు గుర్తు రావట్లేదు. కానీ మొత్తానికి అందరూ కూడా మేలుకొని ప్రార్థన చేసేవాళ్ళే. ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే తప్ప, ఆల్ నైట్లో కాస్త తూగే వాళ్ళం తప్ప, ఇప్పుడు అందరూ మేము అలాంటి వాళ్ళు మేము లేము. ఆమేన్. ఆత్మలో ఊగే వాళ్ళం తప్ప మామూలుగా ఊగే వాళ్ళం కాదులే మనం. పరిశుద్ధాత్మలోనే ఊగుదుముగాక. ఆమేన్. వీరు మద్యముతో మత్తులై ఉన్నారు కదా. లేదు, వీరు మద్యము తాగలేదయ్యా, ఆత్మతో నింపబడ్డారు. మనమందరం ఆత్మలో మూలుగుదుముగాక. ఆమేన్ చెప్పు గట్టిగా, సంతోషంగా. కొంచెం మీరు అందరిని అలర్ట్ చేయడానికి ఇలా చెప్తున్నాను, ఓకేనా? ఓకే, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 37వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతారా? జాగ్రత్తగా నా వైపు చూస్తూ ఈ మొదటి ఉపదేశాన్ని శ్రద్ధగా విందాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, మన ప్రార్థన అంగీకరించబడుట. ఈరోజు మనందరం ఉపవాస ప్రార్థనకు చేరుకొని వచ్చాం. ఇప్పుడు చెప్పండి నాతో పాటు కలిసి, నా ప్రార్థన అంగీకరించు. అందరూ చెప్తారా? ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థనను గురించి మనం చదువుకుంటున్నాం.
ఏలియా అంటేనే మన గుండెల్లో నుండి పుట్టుకొచ్చే అంశం ఏంటంటే ఏలియా అంటేనే ప్రార్థన, అంతే. కొందరిని బట్టి కొన్ని పేర్లు, కొన్ని స్వభావాలు బయటకు వస్తాయి. మోషే అంటే ఏం గుర్తుకొస్తుంది? ఇల్లంతటిలో నమ్మకస్తుడు. పౌలు గారు అంటేనే ఏం గుర్తుకొస్తారు? ఆత్మల భారం కలిగిన సంఘాలు కట్టే అపోస్తలుడు. పేతురు అంటే ఏం గుర్తుకొస్తుంది? సేవ గుర్తుకురాదు. ఫస్ట్ పేతురు అనగానే దుడుకోడు అని గుర్తుకొస్తారు. అంటే ఒక వ్యక్తిని మనం చదువుతున్నప్పుడు లేదా ఒక వ్యక్తిని ధ్యానిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం బయటకు వస్తుంది. ఇప్పుడు ఏలియా అనగానే మనకేం గుర్తుకొస్తుందంటే ప్రార్థన. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు కొన్ని సహజ స్వభావాలు ఉంటాయి. ఏంటి నా సహజ స్వభావం అంటే, ఒక్కోసారి ఆవేశం వస్తుంది, వెంటనే కూల్ అయిపోతాను. సాధారణంగా మీరేమంటారు? అన్నకి కోపం వస్తుంది కానీ వెంటనే కూల్ అవుతాడు. అన్న ఎప్పుడు ఆవేశపడతాడో వెంటనే కూల్ అవుతాడు అన్నది మీకు తెలిసిందనుకో, మీరేమంటారు? అన్నకు ఆవేశం ఎక్కువే కానీ ఏమంటారు నెక్స్ట్? మరలా త్వరగా కూల్ అవుతాడు. అంటే ఇప్పుడు నా స్వభావాన్ని మీరు చదివారనుకోండి, నా స్వభావాన్ని చూస్తే ఏమంటారంటే, అన్న అంతేలే, కోపపడతాడు మళ్ళీ ప్రేమిస్తాడు. అంటే కోపపడడం నా సహజ స్వభావం అయితే ప్రేమించడం కూడా నా సహజ స్వభావమే. ఇప్పుడు కొందరి స్వభావాలు ఏంటంటే ఎప్పుడు చూసినా కోపమే. మనం వాళ్ళతో మాట్లాడేప్పుడు, రే ఆమె కోపిష్టిదిరా, వాడు కోపిష్ఠుడురా, జాగ్రత్త, వాళ్ళ నేచర్ అలాంటిది, వాళ్ళ స్వభావం అలాంటిది అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మనం ముద్ర వేస్తాం. కానీ ఏలియా నీ స్వభావం ఏంటంటే, ఏలియా శ్రమలు వచ్చినా ప్రార్థన చేస్తాడు, కష్టాలు వచ్చినా ప్రార్థన చేస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. అంటే తన స్వభావం ఏంటి అంటే ప్రార్థించటమే. హలో, మీరు మాట్లాడాలి. ప్రార్థించటమే తన స్వభావం. స్వభావం అనేది మనకు కొంతమందికి చిన్నప్పటి నుండి వచ్చిన స్వభావాలు కొన్ని ఉంటాయి. మనుషుల మధ్యలో సహవాసంతో వచ్చే స్వభావాలు కొన్ని ఉంటాయి. కానీ ఏలియాకున్న సహజ స్వభావం ఏంటంటే అతడికి ఏదొచ్చినా అతడు వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు. ఏలియా నీ స్వభావం ఏంటయ్యా అంటే ఏది చేయడు, వెళ్తాడు, ప్రార్థన 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 ప్రార్థన. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా సీరియస్గా వినండి. కోపాన్ని సహజ స్వభావంగా మనం తీసుకుంటాం. మంచితనాన్ని కొంతమందికి సహజ స్వభావం, కొంతమందికి పెట్టడం మంచి స్వభావం, కొంతమందికి పిసనారితనం కూడా ఒక స్వభావమే. వాళ్ళకి ఎన్ని మేలు చేయి వాళ్ళ స్వభావం మారదు. ఏంటంటే వాళ్ళ పిసనారి స్వభావం మారదు. కొంతమందికి చూడండి, ఎన్ని చేసినా కొందరి స్వభావాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మన యేసయ్య స్వభావం. యేసయ్యను చూడండి, పొడిచాడు, ఏం చేశాడు? తిరిగి పొడిచాడా? నువ్వు పొడిచినా ప్రేమిస్తాడు, తిట్టినా ప్రేమిస్తాడు, సిలువేసినా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించటమే, చెప్పండి, ఆయన స్వభావం. నేనేమంటానంటే ఏలియా అంటే ఏంటి అంటే ఆయన ప్రార్థించటమే స్వభావం. ఈ ప్రార్థన చేసేటువంటి ఏలియా ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, ప్రభువా మా ప్రార్థన అంగీకరించు. అగ్నిని కురిపించగలిగిన ఏలియాకున్న ప్రత్యేకమైన ప్రార్థన అంశం ఇది. గంటల తరబడి కర్మేలు పర్వతం మీద రోదన చేయగలిగిన ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, నా ప్రార్థన అంగీకరించు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏలియా అంటే, అప్పుడు ఏలియా అంటాడు, ప్రభువా వారందరూ నీ తట్టు తిరగాలి. ఆమె వారందరూ నీ వైపు తిరగాలి. ఎవరికీ లేని భారం నీకెందుకు? ఎవరికీ లేని బాధ్యతలు నీకెందుకు? నేను ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చెయ్యంటే చేయటం ప్రార్థన కాదు. ప్రార్థన చెయ్యని చెప్పినా చెప్పకపోయినా మోకరించి ప్రార్థన చేయటమే సహజ స్వభావంగా మార్చుకోవాలి. మీకు నియమిస్తే ప్రార్థనలు కాదు, 7 దినాల ఉపవాస ప్రార్థనలు అంటేనే ప్రార్థనలు కాదు నేను చెప్పేది. ఇది చెబితే చేస్తే విధేయత అవుతుంది.
నియమిస్తే నియామక పండగ అవుతుంది. కానీ చెప్పినా చెప్పకపోయినా ఒక ఆత్మల భారముతో ప్రార్థించే స్వభావం ఏలియాకుంది. నేనేమంటానంటే ఈ 7 రోజుల ప్రార్థనలుగా కాకుండా ఈ 7 రోజుల తర్వాత నువ్వు చచ్చేంత వరకు నీ గుండె నిండా ఒక స్వభావాన్ని నింపుకోవాలి. ఆ స్వభావం ఏంటి అంటే ఏది జరిగినా ప్రార్థించడమే మన స్వభావంగా మార్చుకోవాలి. ఆమెను చెప్పు గట్టిగా. ఆకలి అవుతున్నప్పుడు తినడమే నీ స్వభావం కదా. ఆకలి అన్నప్పుడు నీ కడుపు ఏమి నేర్పిస్తుంది? మాట్లాడరే. ఆకలి అన్నప్పుడు ఏమని పిలుస్తుంది? నీ కడుపు అన్నం కావాలని అంటుందా? అంటే ఈ కడుపుకున్న స్వభావం ఏంటంటే ఆకలి అయిందంటే అన్నం పెట్టండి అని అడుగుతుంది. నేనేమంటానంటే ఒక క్రైస్తవుడిగా మనకున్న ఆకలి, మనకున్న దాహం ఒక్కటే. ఆయన పాద సన్నిధిలో కూర్చొని మొరపెట్టడమే మన ఆకలిగా మారాలి, ప్రార్థించడమే మన దాహంగా మారాలి. ఆమేన్. సమయం వచ్చిందంటే ప్రార్థనలో కూర్చొని కృప పొందుకోవాలి. అవకాశం దొరికిందంటే మోకాళ్ళ మీద పడి ఏడవగలిగిన సహజ స్వభావాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, అది ఏ పని చేసినా సమయం దొరికిందా నువ్వు దేవుని పాదాల దగ్గర పడి, అయ్యా మా ప్రజలు నీ వైపు తిరగాలి నాయనా, పట్టణంలో ఉన్న ప్రజలు నీ తట్టు తిరగాలి ప్రభా, వారు నీకు దూరం అయిపోయారు ప్రభా, నీకు దూరమైపోయిన ఈ ప్రజలు, నీకు దూరమైపోయిన ఈ సంఘం నీ సన్నిధిలో నీ వైపు తిరగగలిగిన కృపను పొందుకోవాలన్న ప్రార్థన సహజ స్వభావంగా మారాలి. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తినడం సహజ స్వభావం కదా. నీకు కోపం వస్తే 4 మాటలు మాట్లాడడం నీ సహజ స్వభావం. ఎవరైనా మాట్లాడితే ఆ మాటకు మరలా ప్రతిగా మాట్లాడడం నీ సహజ స్వభావం. ఎవడైనా బూతులు తిడితే నువ్వు నన్ను బూతులు తిడతావా అని నువ్వు కూడా నీకొచ్చిన బూతులు తిట్టడం నీ సహజ స్వభావం. ఎవరైనా నీ మీద కక్ష పెట్టుకుంటే వాళ్ళ మీద కక్ష తీరేంత వరకు మాట్లాడడం, ప్రవర్తించడం నీ సహజ స్వభావం అయి ఉండొచ్చు. కానీ ఆ సహజ స్వభావానికి విరుద్ధమైన ఒకే ఒక్క సహజ స్వభావం ఏలియాలో మనం చూస్తున్నాం. ఏలియా సేవలో ఎక్కడైనా ఏలియా వ్యతిరేకంగా ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నట్టు కానీ, ఏలియా ఇంకెవరితోనైనా సహవాసం చేసినట్టుగా లేదు. కానీ ఏలియా జీవితం అంతా కూడా నాకు అప్పుడే చాలా ఆ సబ్జెక్టు నేను చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రభువా నాకు కూడా ఏదో ఒక చిన్న సంఘం ఉండి, ఒక చిన్న 40 మంది విశ్వాసులు ఉండి, దినమంతా రాత్రి పగళ్ళు ప్రార్థన చేసే ఒక చిన్న గది ఉంటే చాలు ప్రభువా. ఇప్పుడేమో విస్తారమైన సేవ అయిపోయి, విస్తారమైన సంఘాలు అయిపోయి, ఏదో ఒక సంఘానికి ఏదో ఒక డేటు ఇస్తూ వెళ్ళిపోతున్నాను తప్ప, నాకు కూడా ఏలియాలాగా ఉంటే బాగుండనే ఆ సహజ స్వభావంలోకి రావాల్సి వచ్చి ఈ రోజు నుంచి నేను కూడా ప్రారంభిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, కోపం వచ్చినప్పుడు కోప్పడ్డమా నీ సహజ స్వభావం? ఆకలైనప్పుడు ఆకలిస్తుందమ్మా అని చెప్పడమే కదా సహజ స్వభావం. నీకు కడుపులో నొప్పి వస్తే నొప్పి వచ్చిందని చెప్తావా? దానికి సంబంధించిన వైద్యం చేసుకుంటావా? నేను ఒకటే చెప్తున్నాను, బాధ కలిగినప్పుడు ఏడవటం నీ సహజ స్వభావం అయితే, బాధ కలిగిన ప్రార్థించటం, నొప్పి కలిగిన ప్రార్థించడం, శ్రమలు వచ్చినా ప్రార్థించడం, నిందలు వచ్చిన మందిరానికి మానుకునే సహజ స్వభావం నీది. ఎవరైనా ఒక మాట అంటే మైకు ఇసిరేసిపోయే స్వభావం నీది. ఎవరైనా ఒక మాట అంటే ఇక నీ పరిచర్య ధర్మాన్ని ఆపుకొని వెళ్ళిపోయే స్వభావం నీది. నిన్ను ఎన్ని మాటలన్నా, ఎన్ని దూషణలన్నా, ఎన్నిసార్లు నేను దూషించి మాట్లాడుతున్నా, నీ మీద ఎన్ని నిందలేసినా, నీ మీద రకరకాలుగా మాట్లాడుతున్నా, నీ సహజ స్వభావంలో మార్పు లేకుండా ఉండే స్వభావం ఒకటి రావాలి. అదేంటంటే ప్రార్థించటమే నీ సహజ స్వభావంగా మారాలి. చప్పట్లు కొట్టండి గట్టి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా మనకు సహాయం చేస్తే ప్రేమను కుమ్మరిస్తాం. అది ఎప్పుడు? మనకు ప్రేమ పుట్టినప్పుడు ప్రేమించటం కాదు. కొంతమందికి ఏంటో తెలుసా, ప్రేమ చూపినప్పుడే ప్రేమ చూపిస్తారు. అది వాళ్ళ స్వభావం. నేను ఒకటే మాట చెప్తున్నాను, మనకున్న వ్యక్తిగత స్వభావాలన్నీ ప్రార్థన అనే స్వభావానికి మలుచుకోండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద ఉన్న కోపాన్ని ప్రార్థన మీద పెట్టుకోండి. ప్రార్థన డైవర్ట్ చేయండి, ప్రార్థనకు డైవర్ట్ చేయండి. అసలు మీకు ఖాళీగా ఉంటుందా? మైండ్, మనసు ఖాళీగా ఉంటుందా?
ప్రార్థించటమే మన స్వభావం. అందరు చెప్పాలి, నాతో పాటు చెప్పండి, ప్రార్థించటమే నా స్వభావంగా మారాలి. ఇంక ఇప్పుడు చెప్పండి, నీ మైండ్లో ప్రార్థించటమే స్వభావం అయితే ఇంకా వేరొక స్వభావాలు వస్తాయా? వేరొక ఆలోచనలు వస్తాయా? కానీ మన సహజ స్వభావాలన్నీ ప్రార్థించే స్వభావంగా మార్చు. అలాంటి వ్యక్తి ఎవరో కాదు, ఏలియా. ఏలియా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే జనులను నీ తట్టు త్రిప్పటానికి. జనులు ఎందుకు తిరగాలేటు? అసలు జనులకు ఏమైంది? ఆ జనులకున్న లోపాలేంటి? ఎందుకు ప్రభు తట్టు తిరగాలి? ఆ తిరిగే అనుభవాలు ఒక 4 విషయాలు మీ కళ్ళ ముందు పెడతాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి ఒకసారి. 4 విషయాలు. అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? చదువుతాను. చదవండి రా. నెంబర్ 1, ఇశ్రాయేలీయులు ఒకటి నీ నిబంధనను త్రోసివేసి, రెండవదిగా బలిపీఠాలు పడగొట్టి, మూడవదిగా ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి, మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చాలు. మొత్తం కలిసి 4 విషయాల్లో 3 మాత్రమే దొరుకుతాయి. లాస్ట్లో ఒక విషయం చెప్తాను. నా వైపు చూస్తూ నేను టయానికే ముగిస్తాను త్వరగా. ఇక్కడ మనం గమనించాలి, ఏలియా ప్రార్థనకున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత తీవ్రంగా ప్రార్థన చేయాలి? అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఇంకో మాట చెప్పనా, ప్రజలను యెహోవా తట్టు త్రిప్పుటకు ఏం కట్టాడంట ఏలియా? ఒక బలిపీఠం కట్టాడట. ఈరోజు నేనేమంటానంటే, ఈ దేశాయిపేటలో ఉన్న ప్రజలు, వరంగల్లో ఉన్న ప్రజలు, నజరత్పురంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలు యెహోవా తట్టు తిరగాలంటే మనం ఏలియా లాంటి బలిపీఠం కట్టాలి. ఈరోజు ఒక బలిపీఠం మనం కడుతున్నాం. ఈ బలిపీఠం కట్టిన తర్వాత జరిగేది ఏంటంటే, ఈ బలిపీఠం ఎందుకు కట్టాలో తదుపరి నేను సాయంకాలం సబ్జెక్ట్లో కంటిన్యూ చేస్తాను. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే, బలిపీఠాన్ని కట్టినటువంటి ఏలియా చేస్తున్న ప్రార్థన. ఏంటి ప్రార్థన అంట? ప్రజలు ఎక్కడ తప్పిపోయారంట? 4 విషయాల్లో తప్పిపోయారు. నెంబర్ 1, ఏం తప్పిపోయారంట? నీ నిబంధనను త్రోసివేసిరి. నెంబర్ 2, బలిపీఠాలను కూల్చేసుకున్నారు. నెంబర్ 3, ప్రవక్తలను చంపేశారు. అంత మాత్రం కదా. నెంబర్ 4, వారు 2 తలంపుల మధ్యలో ఉన్నారట. ఈ ప్రజలను దేవుని వైపు త్రిప్పటానికి ఈ 4 అంశాల విషయంలో ఏలియా రోషం పూనుకుని ఉన్నాడు. ఈ 4 అంశాలే ఈరోజు మనకు ప్రాముఖ్యమైన ఉపదేశాలు. ప్రియులారా, 1, నిబంధనను త్రోసివేశారు. అంత సీరియస్గా ఎందుకు ప్రార్థన చేయాలంటే నిబంధనను త్రోసివేయటం వల్ల. దేవుడు తన ప్రజలకు నిబంధన జనముగా పిలుచుకున్నాడు. మనం నిర్గమకాండం 19:6 చదివితే, అక్కడ చూడండి, నిర్గమ 19:6. అది మీరు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను చెప్పుము. నా స్వకీయ సాంపాద్యము అనే మాట ఉంటుంది చూడు అక్కడ. మీరు నా మాట శ్రద్ధగా వినండి, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో మీరు నాకు సొంతమైన ప్రజలు అవుతారు. ఆమేన్. అంటే మీరు నాకు స్వకీయ సాంపాద్యమైన ప్రజలు అవ్వాలంటే మీరు ఏం నడవాలన్నా? ఎలా నడవాలి? నేను మీకు కొన్ని నిబంధనలు పెట్టాను, ఆ నిబంధనల ప్రకారంగా మీరు నడవాలి.
అప్పుడే మీరు నాకు సొంతమవుతారు. అంటే ఎవడు నిబంధనలో ఉంటాడో వాడే దేవునికి సొంతమైన ప్రజలు. ఇప్పుడు చెప్పండి, నిబంధన మీరినప్పుడు ఏం కోల్పోతున్నారు? దేవునికి ఉన్న స్వాస్థ్యముగా ఉన్న మనము కోల్పోతున్నాం. ఇప్పుడు బలిపీఠం దగ్గర ప్రార్థన ఏంటి? ఏలియా బలిపీఠం కట్టి ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రజలు ఏం కోల్పోతున్నారు? నిబంధనను త్రోసివేశారు. అంటే నువ్వు పెట్టే కట్టడాలు మాకొద్దు అని చెప్తున్నారు. నువ్వు ఆకలి అయితే అన్నం పెట్టు, మాకు అవసరమైతే వర్షాన్ని పంపి, మాకేదైనా దాహం వేస్తే నీళ్లు పంపి, మేము అడిగిందల్లా ఇవ్వు, కానీ మాకు కట్టుబాట్లు పెట్టొద్దు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? మనను పోషించే దేవుడు మనను కట్టుబాట్లు పెట్టడా? మన కొరకు రక్తం కార్చిన దేవుడు మనకు కట్టుబాట్లు పెట్టడా? ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, నువ్వు మా కడుపు నిండా అన్నం పెట్టు, కానీ మమ్మల్ని కట్టడాలు మాత్రం పెట్టకు. మమ్మల్ని దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? రిస్ట్రిక్షన్సా? అవి పెట్టద్దు. మమ్మల్ని ప్రేమించు, మా అవసరతలు తీర్చు, మాకు కావలసినవన్నీ ఇవ్వు, కానీ మాకు మాత్రం కట్టడాలు పెడితే మేము ఒప్పుకోం. ప్రజలు ఏమి త్రోసివేస్తున్నారో తెలుసా? నిబంధనను త్రోసివేస్తున్నారు. అందుకే ప్రజలు దూరం అవుతున్నారు. ఏమిటి ఆ నిబంధన? 3 విషయాలు చెప్తాను, వరుసగా రాసుకోండి. నెంబర్ 1, మలాకి గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? అసలు దేవునికి వారికి మధ్యలో ఉన్న నిబంధన ఏంటో అక్కడ చక్కగా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 37:26. కాదు నాన్న, 37:26 అంతేనా? 20 అది చదువు. అది వారికి నాకును నిత్య నిబంధనగా ఉండును, వారిని నేను స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసేదను, నేను వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. బాగా వినండి. ఏంటంట దేవుడు మనకు మధ్యలో ఉన్న నిబంధన ఏంటంటే, అది సమాధాన నిబంధన. వారి మధ్యలో నేను ఏముంచుతాను? నా పరిశుద్ధ స్థలమును ఉంచెదను. ఆ పరిశుద్ధ స్థలమే మందిరం. ఇప్పుడు చెప్పండి, మనకు దేవునికి మధ్యలో నిబంధన ఏంటో తెలుసా? మన మధ్యలో ఆయన ఎలా ఉంటాడంట? ఒక పరిశుద్ధ స్థలాన్ని నియమిస్తాడట. ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన నివాసి అయి ఉంటాడట. ఇది నిబంధన. నేను మీ మధ్యలోకి వస్తా, నేను మీతో సహవాసం చేయనట్లు ఒక మందిరాన్ని కడతా. ఆ మందిరములో మీరు, నేను. మందిరాన్ని ఎందుకు నిబంధనగా ఇచ్చాడంటే, నువ్వు ఆ మందిరంలోకి రావాలి, నువ్వు దేవునికి మందిరంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ మందిర స్థలం, ఈ పరిశుద్ధ స్థలం దేనికి? మందిరం అంటే కేవలం నువ్వు ఆరాధించుకునడానికి కాదు, నీవే ఒక ఆరాధనకు మందిరముగా, నీవే దేవుని నివాసమునకు కారణముగా మారాలని దేవుడు మందిరాన్ని నీకు నిబంధనగా ఇచ్చాడు. నిబంధనలో 2 విషయాలు, నిబంధనలో ఉన్న 2 విషయాలు ఏంటంటే, అది ప్రభుకును మనకు మధ్యలో జరిగే కమిట్మెంట్. ఇదిగో నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా. అదే కదా నిబంధనకున్న ప్రత్యేకత. ఇప్పుడు ఈ ల్యాండ్ కొంటాం, ఆ ల్యాండ్ నాదవ్వాలంటే నేను నీకు డబ్బులు ఇవ్వాలి, అడ్వాన్స్ పే చేస్తే ఆ ల్యాండ్ నాదవుతుంది. అంటే ప్రభుకు మనకు మధ్యలో ఉన్న నిబంధన ఏంటంటే, నేను మీ మధ్యలో ఒక మందిరమును స్థలముగా, పరిశుద్ధ స్థలముగా మీ కొరకు మందిరాన్ని ఇస్తాను. ఆ మందిరముగా ఎందుకు ఇస్తున్నానంటే, మీరు దేవునికి మందిరాలుగా మారటానికి. ఇప్పుడు ఈ మందిరం ఎందుకు ఇచ్చాడు మనకు? ఈ మందిరంలో ఉపకరణాలు ఎందుకు పెట్టాడు? ఈ మందిరంలో బలిపీఠం ఎందుకుంది? ఇది
ఇది బలిపీఠం ఎందుకుందంటే ఇది సేవకులెక్కి ప్రసంగం చేయడానికి మాత్రమే కాదు. ఈ బలిపీఠం ఏం నేర్పిస్తుంది మీకు అంటే ఇక్కడ నిత్యము అగ్ని మండుతూ ఉండాలి అని మీకు ఆత్మీయ పాఠాన్ని నేర్పించడానికే దేవుడు ఒక మందిరాన్ని కట్టాడు. ఆ మందిర స్థలంలో బలిపీఠం పెట్టాడు. బలిపీఠాన్ని చూసినప్పుడు ఇది కేవలం సేవకులు ప్రసంగం చేసే వేదిక కాదు, మీ ఆత్మీయ గుండెలు కూడా ఈ బలిపీఠం మీద మంట మండుతున్నట్లుగా నా ఆత్మీయ మంట చల్లారకూడదు, నా అభిషేకం తగ్గకూడదు, ఎప్పుడు బలులు అర్పణలు జరుగుతూనే ఉండాలి, నా ఆత్మీయ జీవితంలో బలి అర్పణలు చేస్తూనే ఉండాలి, నా బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలి అన్నదానికి సూచనగా బలిపీఠం. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా. అంటే ఒక ఉపకరణాన్ని చూసినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇక్కడ మనకు దీపవృక్షం కనపడుతుంది. ఈ దీపవృక్షం చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది అనటానికి కాదు, నీ ఆత్మీయ దీపం, ఈ 7 దీపాలు ఎలా వెలిగాయో నీ జీవితంలో ఆత్మ స్వభావాలు 7 ఉన్నాయి. ఆ 7 అనుభవాలు నీ జీవితంలో ప్రజ్వరిల్లాలి అని ఉపదేశాన్ని నేర్పించడానికే ఈ మందిరానికి తీసుకొస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మందిరం ఒక నిబంధన. నువ్వు మందిరానికి వచ్చి కేవలం 4 మాటలు వినిపోవటానికి కాదు. మందిరంలో అడుగు పెట్టావంటే అర్థం ఏంటో తెలుసా? మందిరంలో ఉపకరణాలు ధ్యానించు. ఈ ఈ ఈ బలిపీఠం కనబడగానే మనం ఏం చేస్తాం? చాలా బాగుందని మనం ఫోటోలు తీసుకుంటాం. కానీ నా గుండెలు అట్లుండదండి. అమ్మో ఈ బలిపీఠం ఎలా మండుతుందో ప్రభా, నేను కూడా నీ కొరకు అలాగే మండాలి ప్రభా. నిత్య కట్టడి ఏంటి? బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు అంటే ఏంటో తెలుసా? దాని మీదకి బలిపీఠం మీదకి ఏం రావాలి? బలి పశువు రావాలి. బలి పశువు ఎప్పుడు రావాలి? ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు కర్రలు పేర్చబడాలి. ప్రతిరోజు కర్రలు నరుకుతూనే ఉండాలి. ప్రతిరోజు బలి అర్పిస్తూనే ఉండాలి. అది బలిపీఠం ఆరకూడదంటే ప్రతి నిత్యము నేను బలిపీఠం దగ్గరకు వచ్చి బలి పశువుగా వధించబడుతూనే ఉండాలి. అనుదినము అలా జరగాలి. అది జరిగితేనే బలిపీఠం మండుతుంది. నీ జీవితంలో నీ బలిపీఠం ఎలాగుందో నాకు తెలియదు. మందిరానికి వస్తున్నావు, మందిరాన్ని నీకు నిబంధనగా ఇచ్చాడు. నా మందిర స్థలంలోకి రండి, నా మందిరంలోనికి రండి, నేను మీ కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మందిరం అది ఒక నిబంధన. ఈ మందిరంలోకి వచ్చినప్పుడు నీకు ఒక దైవిక లక్షణాలు కలగాలి. ఒక మంట దైవికంగా నీలో హృదయంలో కలుగుతూ ఉండాలి. ప్రతి ఉపకరణలో ఒక ఉపదేశం నేర్చుకోవాలి. ఈ మందిరంలో వినబడుతున్న ప్రతి మాట నీ గుండెను కాల్చగలగాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరమును నాకు నిబంధనగా ఇచ్చాడు. ఒక సంతోషకరమైన ఏంటంటే లేవీయులకు అనగా మా దైవజనులుగా మేమందరం మాకున్న ధన్యత ఏంటంటే, అంటే మీకు కూడా ధన్యత లేదని కదా పాయింట్ ఇక్కడ. ఆస్తులు దేవుడు ఇవ్వలేదు, కానీ సేవనే ఒక ఆస్తిగా ఇచ్చాడు. మందిరమే నిబంధనగా ఇచ్చాడు. కానీ ఈ దినాల్లో దైవజనులకు మందిరంలో ఉండడం ఇష్టం లేదు. సౌకర్యవంతమైన స్థలాల్లో సుఖపడడానికి ప్రయాసపడుతున్న సేవకులు చాలామంది ఉన్నారు. మందిరాలు పక్కన పెట్టారు, పరిచర్యను పక్కన పెట్టేశారు, సౌకర్యవంతమైన స్థలాల్లో ప్రయాణాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. మాకున్న స్వాస్థ్యం, మాకున్న ఆస్తి దేవుని మందిరం, బలిపీఠం, దీపస్తంభం, దీపవృక్షం, ధూపార్తి చేత పట్టుకోవడమే. కానీ క్రొత్త నిబంధనలు అలా కాదమ్మా. పాత నిబంధన క్రమంలో క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమన్నారు తెలుసా? మీరు రాజులైనా చెప్పండి యాజక సమూహం. అంటే ఈరోజు దైవజనులు మోకరించినప్పుడు ఎలాంటి ధూపం వేస్తున్నారో విశ్వాసులుగా మీ స్థాయిలో మీరు ధూపం వేసే కృపను దేవుడి క్రొత్త నిబంధన కాలంలో మీకు మాకు సమానంగా పంచి ఇచ్చాడు. మనమే యాజక రూపమైన ఆయన సన్నిధిలో రాజులమై ఉన్నాం. మనందరం బలిపీఠాలు కడుతూనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అర్పణలు అర్పిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ధూపం వేయబడుతూనే ఉండాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. మందిరము ఖాళీగా ఉండటానికి వీల్లేదు. మందిరం ఎప్పుడు ధూపంతో నింపబడుతూనే ఉండాలి. బగ మండుచున్న మంట ప్రజలు చూడగలగాలి. ఆ బలిపీఠం మీద మంట ప్రజలు చూస్తూ ఉండాలి. ప్రజలు చూస్తుంటే ఏంటయ్యా అక్కడంటే, అక్కడ బలిపీఠం మండుతూ ఉంది, అక్కడ బలులు జరుగుతూ ఉన్నాయి, అక్కడ యాజకత్వం జరుగుతూ ఉంది,
ఉంది. ఆ యాజక రూపమైన రాజులు అక్కడ ఉన్నారు, యాజకులు అక్కడ ఉన్నారు, విశ్వాసులేంటి, సేవకులేంటి, అందరము కలిసి ఈ ధూపార్తి చేత పట్టుకొని ఈ మందిరములో, ఈ సన్నిధిలో మనందరము ఆయన సన్నిధిలో ధూపం వేయుదుముగాక. ఇక్కడ మంట మండునుగాక, ఇక్కడ అగ్ని మండునుగాక, ఇక్కడ దాగ్ని మండునుగాక. ఈ మందిరము నీకు నిబంధనగా ఇచ్చాడు, ఈ మందిరము నీకు నిబంధనగా ఇచ్చాడు. అది నీకు సొంతం. నీకు సొంతమైన ఈ మందిరములో, నీకు స్వాస్థ్యమైన ఈ మందిరములో నువ్వు చేయవలసింది ఒకటే, అనుదినము బలిపీఠం మీద బలి అర్పించాల్సిందే. స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు బలిపీఠం మీద బలి పశువుగా అర్పణలోకి రావాల్సిందే. ఇది నీకు నిబంధన. ఈ మందిరం పాస్టర్లదే, సేవకులదే కాదు. ఈరోజు మేము ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తాం, కానీ ఇది మనందరం కలిసి ఆయన సన్నిధిలో నిబంధనగా దేవుడు మీకు ఇచ్చాడు. ఇది మీకు సొంతం. కానీ ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమవ్వాలంటే, మీరు దేవునికి మందిరాలుగా మారాలి. అది అది నిబంధనలో ఉన్న ప్రత్యేకత. ప్రభు అంటాను, నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకేమి ఇస్తావు? నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకేమి ఇస్తావు? అదే కదా నిబంధన అంటే. ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది? నిత్యము నువ్వు నాకుండునట్లు అంటారు కదా. నిత్యము నాకుండునట్లు హోషియా 2:18 ఆ మాట ఉంటుంది. నీవు నిత్యము నాకుండునట్లు నమ్మకమును బట్టి, నీతిని బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకున్నాను. నువ్వు ఎవరికి సొంతం? ఎవరైతే ప్రదానం చేసుకున్నారో వారికే సొంతం. దాన్ని నిబంధన. నువ్వు ఎవరికి సొంతం? మనం యేసయ్యకి సొంతం. అది నిబంధన. దేవుడు మనను నిబంధనలోకి నడిపించుతున్నాడు. మందిరమే మనకు నిబంధన. అది ఎప్పటికీ ఉండాల్సింది ఆ నిబంధన. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ నిబంధన మీరకూడదు, మీరు త్రోసివేయకూడదు. ఈ నిబంధన దాటిపోకూడదు. అంటే మందిరానికి దూరం కావద్దని అర్థం. పరిస్థితులు ఏవైనా, కష్టాలు ఎన్నొచ్చినా, అవి అప్పులే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యక్తిగత శోధనలే కావచ్చు, నిన్ను పట్టి పీడించే బహు రకములైన పరిస్థితులే కావచ్చు, కానీ మందిరమును విడిచిపోకూడదు. మందిరమును, సన్నిధిని విడిచి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఖచ్చితంగా మందిరానికి, సహవాసానికి దూరం కాకుండా చూసుకోండి. ఈ మధ్యకాలంలో నేను మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ఫెయితంలో, మన సెంటర్ ఫెయితంలో ఖాళీ లేకుండా మొత్తం లిస్ట్ రాసి ప్రార్థన వేసాను. 18 లైన్ కాలనీలో మొత్తం 7 మందికి ప్రార్థన, ఖాళీగా ఉన్నోళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు కాక 7 మందిని వేసి మొత్తం లిస్టు చేసి, ప్రతిరోజు వాళ్ళు 10 నుండి 2 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు 24 గంటలు. రాత్రి ఏమో బ్రదర్సు, ఉదయం ఏమో సిస్టర్సు ప్రార్థన. అందులో ఒక 2-3 నమ్మకంగా చేసిన ధూపం పైకి వెళ్తానే ఉంటుంది. మహిమ, ప్రభావం, కృప, ఆశీర్వాదం, దీవెన, సన్నిధి అన్ని దిగి వస్తూ ఉంటాయి. ఆమెను చెప్పు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ధూపం పైకి వెళ్తూ ఉంటుంది, మహిమ, ఆశీర్వాదాలు దిగి వస్తూ ఉంటాయి. ఇంపైన వాసన పైకి వెళ్ళాలి, అగ్ని కిందికి దిగి రావాలి. అప్పుడు అంగీకరించబడతాం. అందుకే ఒక్కటే చెప్తున్నాను, నువ్వు మందిరాన్ని ఎందుకు నిబంధనకి ఇచ్చాడో గుర్తు చేసుకో. మందిరం అనేది, అది పరలోకంలో మందిరం ఒకటి ఉంది. ఆ మందిరంలో ఉపకరణాలు ఇక్కడ పెట్టాడు దేవుడు. వీటిని చూస్తున్నప్పుడల్లా నీ గుండెల్లో ఆ కోరిక కలగాలి. ఈ మధ్యలో చాలా మందిరాలు చూశాను. నేను కూడా అలాంటి మందిరాలు కట్టాలని ఆశ కలిగింది. కానీ ప్రభు మనకు ఆ కృప ఇవ్వలేదేమో. ఈ మధ్యలో నేను వెళ్ళాను, బెల్లంపల్లి మందిరం చూద్దాం అంటే, మన సేవకుడికి బాలే కదా వెళ్ళాను. వెళ్తే అక్కడికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళు, రామగుండం నుంచి పాస్టర్ గారు వచ్చారనగానే నన్ను దైవజనులు పులిపీటికి వెనక భాగంలో ఉన్న స్థలానికి తీసుకెళ్ళారు.
రామగుండం నుండి పలానా పాస్టర్ గారు వచ్చారు అనగానే తీసుకెళ్ళిపోయి వాళ్ళు చాలా చక్కగా మర్యాదలు చేశారు. ఆ మందిరం చూడగానే నాకు చాలా బాధేసింది, ఏడుపు వచ్చింది. ప్రభు నేను చనిపోయేలోపు ఇలాంటి మందిరం కట్టాలి అనుకున్నాను మనసులో. స్తోత్రం కలుగును గాక. నేను చచ్చిపోయేలోపు ఇలాంటి మందిరం కట్టాలి ప్రభు ప్లీజ్ అంటే నేను ఎవరికి చెప్పలేదు, కానీ నా మనసులో అంతా బాధగా ఉంది. నేను మేరక్క దగ్గరికి వెళ్ళాను, అక్క ఇంట్లో పోయి వచ్చాము అక్క అంటే మందిరం చూసి వచ్చాము. నేను అదే అడిగాను, అక్క నేను చచ్చిపోయేలోపు మందిరం కడతాను, ఒక పెద్ద మందిరం కట్టాలి అక్క అన్నప్పుడు ఒక రకంగా బాధ వేసి మనం ఎప్పుడు కడతాం ప్రభు అలాంటి మందిరం అనుకుంటా ఉన్న మనసులో. కానీ మన ఉపదేశం ఏంటి? ఒకవేళ మందిరం కడితే ప్రభు కృప, అది ఇంకా దేవుని చిత్తం. కానీ మన ఉపదేశం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరాలు కడుతున్నామన్న తృప్తి. ఆమె హల్లెలూయా. అంటే ఇక్కడ మందిరం కట్టడం అనేది భాగ్యమే, ఏది భౌతికంగా. కానీ అంతకంటే మించిన భాగ్యం ఏంటంటే మనమే దేవుని మందిరాలం. చప్పట్లు కొట్ట. వినండి. అట్లని మనం అసహనంతో గురి కావాలని కాదు నేను చెప్పే మాట. ఇది కవరింగ్ సబ్జెక్ట్ కాదు. దేవుడు కృపణిస్తే ఖచ్చితంగా కడదాం. ఒకవేళ ఇవ్వకపోతే మనమే ఆత్మ సంబంధమైన మందిరాలుగా అని సంతృప్తి పడి సిద్ధపడదాం. కానీ కోరిక చావదులేదు, నా కోరిక చావదు. ఖచ్చితంగా ఆ మందిరం చూసిన తర్వాత నా గుండెల్లో రగులుతున్న మంట ఎలాగైనా సరే సాధించాలి. ప్రభు కృపిస్తే అంత పెద్ద మందిరం కట్టాలని ఆశ. ప్రభు కృపనిచ్చునుగాక. మీరందరూ ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా అటు మందిరాన్ని మనకిచ్చునుగాక. ఆమేన్. మనకున్న స్థలంలో ఆ స్ట్రక్చర్లో మంచి మంచి మందిరాలు కట్టచ్చు. ప్రభు చిత్తం అయితే ఇక మీదట వరంగల్ బ్రాంచీలో కూడా మందిర పనులు జరగాలని ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోతా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా మనందరం ఈ ప్రాంతంలో మనకున్న స్థలంలో మనకున్న పరిధిలో మందిరాలు కట్టుదము గాక. అంతకంటే ముఖ్యంగా మీరందరూ ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు మారాలి. మీరు సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళకూడదు, సహవాసానికి దూరం అయిపోకూడదు. ఒక తీర్మానంలోకి రండి. నీకు దేవుడు మందిరాన్ని ఒక నిబంధన. వీళ్ళు ఏం త్రోసివేశారంట? మాకు మందిరం వద్దనే కదా త్రోసివేసింది. బలిపీఠం ఎందుకు కట్టాలి? ఈరోజు మేమందరం నేను బలిపీఠం కట్టడానికి వచ్చాను అనుకోండి, ఎందుకు బ్రదర్ మీరు బలిపీఠం కడుతున్నారంటే ప్రజలు నిబంధనను త్రోసివేశారు. నిబంధన అంటే ఏంటి? మందిరమే ఒక నిబంధన. మందిరం వద్దనుకుంటున్నారు వాళ్ళు. మందిరంలో బలులు మాకొద్దు, మందిరంలో నైవేద్యాలు మాకొద్దు, మందిరంలో దహన బలులు మాకొద్దు. ఇవన్నీ మాకు చెప్పకండి, కడుపు నిండా అన్నం పెట్టండి. కానీ ప్రభు ప్రారంభం నుండే ఎర్ర సముద్రం దాటించక మునుపు ఎన్ని చేశాడో వాళ్ళకి అవే కావాలి, కానీ నిబంధన వద్దు వాళ్ళకి. రెండవది చూడండి, నిబంధన రెండవది ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 59:21 చదువుతారా? యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నీ మీద ఉన్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను. వినండి, నేను నీ నోట ఉంచిన మాటలు, నీ నోట నుండి, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి, వారి పిల్లల 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 నోట నుండి, ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇదే యెహోవా యొక్క వాక్కు. ఆమేన్ చెప్తారా? నా పిల్లలు అందరూ ఇట్రండి రా, మీ ఇద్దరు ఇట్రండి, స్టేజ్ ఎక్కండి, లేండి ఇట్రండి, ఇటు ముందుకు రండి. మీరు డీనోరా, ఇట్రా నువ్వు రారా, నిలబడు. నేను చేయు నిబంధన ఏదనగా ఏమన్నాడు? ఒరేయ్ చేతులు కట్టుకో, క్రమశిక్షణ. ఓకే, నేను చేయు నిబంధన ఏదనగా చెప్పండి, చదువు తల్లి.
నేను వారితో చేయు నిబంధన ఏదనగా, నీ మీదనున్న నా ఆత్మయు నీ మీద నున్న నా ఆత్మయు. ఇప్పుడు వినండి, నా మీద ఉన్న దేవుని ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నా నోట ఉంచిన దేవుని మాటలు నీ నోట నుండి నా నోట నుండి, నీ పిల్లల నోట నుండి వినండి వినండి, పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి పిల్లల నోట నుండి, వారి పిల్లల నోట నుండి ఈ కాలం ఈ కాలం మొదలుకొని ఎప్పటికీ తొలగిపోవు. అంటే అర్థం ఏంటో తెలుసా? భూమి మీద బ్రతికున్నంత కాలం నా మీదున్న అభిషేకం, నా అభిషేకపు మాటలు మీ మీద మీ పిల్లల మీద ఉంటాయి. ఇది నా నిబంధన. చప్పట్లు కొట్టండి. ఇది చదివితే నా హృదయం ఎంత సంతోషమో తెలుసా? అక్షరానుసారమైన పిల్లలకే ఆ అభిషేకం ఉంటే మనం ఎవరో తెలుసా? ఆత్మీయ వారసత్వం కలిగిన పిల్లలం. ఒక మాట చెప్పనా, మా మీదున్న అభిషేకం ఏమవుతుందంట, తర్వాత పిల్లల మీదకి వస్తుందట. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళ మీద ఉన్న అభిషేకం ఎవరికి మీదకి వస్తుంది? వాళ్ళ మీదకి వస్తుందట. వాళ్ళ మీద ఉన్న అభిషేకం ఎవరి మీదకి వస్తుంది? ఆత్మ సంబంధమైన బిడ్డలమైన మీ మీదికి. అంటే దైవజనుని మీద ఉన్న కృప, దైవజనుని మీద ఉన్న మాటలు, దైవజనుని మీద ఉన్న అభిషేకము తమ పిల్లలకు, ఆత్మీయ పిల్లలకు ఆ అభిషేకం, ఆ కృప వస్తుందట. ఇది నిబంధన అంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా. ఎంత మంచి నిబంధన ఇచ్చాడో. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను మీ పిల్లలను ఎలా ఆశీర్వదిస్తానంటే, నీ నోట ఉంచిన మాటలు ఖచ్చితంగా నీ పిల్లలు అదే మాట్లాడతారు. కానీ మన పిల్లలు ఏం మాట్లాడుతున్నారు నాన్న? సినిమా మాటలు మాట్లాడతాం, లోక సంబంధమైన మాటలు మాట్లాడతాం. కానీ నువ్వు భాషలు మాట్లాడితే, దేవుని ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడితే నీ పిల్లలు అదే కంటిన్యూస్ కావాలి. నా మీద ఉన్న అభిషేకము నా తదనంతరం వారి మీద కాకుండా నా పిల్లల మీదకి ఒక బలమైన అభిషేకం దిగి రావాలి. వారు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగా ఉండాలి. నా మాటలు వీరికి ఉంచాను అంటే ఏంటి? ఈ అబ్బాయి మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉండాలి. ఈ అబ్బాయి పిల్లలు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగా ఉండాలి. వీరు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగా ఉండాలి. అంటే మన నోట ఏం పెట్టాడంటే దేవుడు దేవుని స్వరాన్ని పెట్టాడు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని స్వరం నీ లోపల నుండి వస్తుందంటే అది నిబంధన. నేను నీలో నుండి నా స్వరాన్ని పెడతాను. ఎవరికైనా చెప్పాడండి? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినట్టే. అందుకే చూడండి, ఇక్కడ నిలబడి సేవకులు మేము మాట్లాడితే దేవుడు మా నోట ఏం పెట్టాడు? దేవుని మాట పెట్టాడు. ఎవరికైనా ఇచ్చాడా దేవుడి భాగ్యం? మనం మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు చెప్పే ఎవరికైనా చెప్పాడా? లోకంలో ఎవరికైనా ఈ సాధ్యమైందా? లేదు. మన దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే మనం మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. దానికి ముందుగా ఏం పెట్టాడంటే అభిషేకాన్ని దేవుడు మన తల మీద పెట్టాడు. ఆత్మను ఒక నిబంధనగా మనకి ఇచ్చాడు. ఆమేన్. మందిరాన్ని ఒక నిబంధనగా ఇచ్చాడు, ఆత్మను మనకు నిబంధనగా ఇచ్చాడు. ఆత్మలో నుంచి పలుకుతున్న మాటలు ఒక నిబంధనగా దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇది వద్దంట వాళ్ళకు. నేను మీకు ఆత్మని ఇస్తానయ్యా, మీ నోట నా మాటలు పెడతంటే వద్దు. మీ మాటలు వద్దు, మీ ఆత్మ వద్దు. ఏలియా ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి? ఏలియా ఎందుకు ఇంత కష్టపడాలంటే వాళ్ళు నిబంధన కలిగిన మాటలు పోగొట్టుకుంటున్నారు, వద్దంటున్నారు. మా ప్రార్థన అంగీకరించు. ఆత్మను త్రోసివేయద్దు. నీ ఆత్మ నా యొద్ద నుండి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక నిబంధన. నేను మీకు ఆత్మని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని కాపాడుకున్న వారి నోట దేవుని మాటలు ఉంచాడట. చప్పట్లు కొట్టండి, సంతోషంగా కొట్టండి. ఇప్పుడు చెప్పండి, మనకేమి ఇచ్చాడంట నిబంధనగా? ఆత్మని ఇచ్చాడు, ఆత్మస్వరాన్ని ఇచ్చాడు. కూర్చున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మాట చెప్పాలంటే, మీలాగా చదువుకున్న చదువు ఉందా నాకు? అమ్మ నాకు చదువు ఉందా? లేదే. మీలాగా జ్ఞానం ఉందా? లేదే. ఒక్కటే, ఈరోజు ఈ స్థాయి ఉండడానికి పెద్ద చదువుకున్న వాళ్ళం కాదు, జ్ఞానవంతులం కాదు, ఎక్కడో పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళం. కానీ ప్రభు కృప ఏంటంటే
ఈరోజు దైవజనులుగా మా నోట దేవుడు మాట పెట్టాడు. అందుకే ఈ ఘనత, ఈ మహిమ, ఈ విలువలు. ఆమేన్. ఆ మాటలే లేకపోతే మేమేమైపోయే వాళ్ళమో. దేవుని బిడ్డలుగా మన నోట కూడా దేవుడు మాటలు పెట్టాడు. ఆమేన్. జీవపు మాటలు, అవి మనకు ఊటలుగా మారాయి. ఆత్మ చేత మనం నడిపించబడదాం, అది నిబంధన. పరిశుద్ధాత్మతో నింపబడదాం, అది నిబంధన. ఆత్మ చేత నడిపించబడ్డమే నిబంధన. వీళ్ళు ఇది కూడా వద్దంటున్నారు, త్రోసివేసిరట, నిబంధనను త్రోసివేశారు. మూడోది చూస్తారా, ఇర్మియా గ్రంథం 33:20 చదువుతారా? యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములో వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులను యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు అట కాదు నాన్న, భయభక్తులు కలిగిన ఆ మాట ఉంటుంది చూడు. 31 నిమిషం నేను చూస్తాను. ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది, చక్కటి మాట ఉంటుంది. నేను వారి మధ్యలో భయభక్తులను పుట్టించి నేను నిబంధన చేసుకున్నానని ఉంటుంది ఒక మాట. 33 ఒక్క నిమిషం నేను చూస్తున్నా. హల్లెలూయా, థ్యాంక్ యూ. 32:40. ఓకే, చదువున్నాను. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, అది నేను వారికి మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధనను, అది నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఏంటి వారితో చేయుచున్నాను? అక్కడ పైన ఇందాక చదివావు కదా, చదువుతాలి మళ్ళీ. నేను నిత్యము వారికి నిబంధనను మేలు చేయుట మానకుండునట్లు, అంటే మీకు మేలు చేయకుండా మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారితో నేను చేస్తున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. నేను భయభక్తులను పుట్టిస్తా. దేంటంట నిబంధన? మనకు మేలు చేయాలన్నదే దేవుని నిబంధన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు కీడు చేయాలనుకుంటున్నాడా, మనకు మేలు చేయాలనుకుంటున్నాడా? అందరూ చెప్పాలి. మన దేవుడు మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? కీడును మేలుగా చేసేవాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీకు మేలు కలుగునట్లుగా. మేలు మనలో కలగాలంటే మనలో ఏముండాలట? భయభక్తులు పుట్టించబడాలి. భయభక్తులు గల ఆత్మ మన దగ్గరికి రావాలి. అంటే మనకు ఎందుకు ఆయన మేలు చేస్తాను, ఇదే నా నిబంధన అంటున్నాడు. మీకు మేలు కలుగునట్లు నేను నిబంధన చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు తెలుసా? మాకు నీ మేలులేమి వద్దు, నేను మీకు మేలు చేస్తాను, పొంచి ఉన్న కీడు నుంచి నేను విడిపిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, నేను మీకు మేలు చేస్తాను, నిబంధన చేస్తున్నా. అయితే మీరు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగిన వారై ఉండండి, నీకు మేలు చేసేస్తా. ఎవడు భయము లేకుండా ఉంటాడో వాడి కీడు. భయము లేని మాటలు మాట్లాడేవాడికి కీడు. భయభక్తులు లేకుండా నడిచేవాడికి కీడు. భయము లేకుండా ప్రవర్తించేవాడికి కీడు. భయము లేకుండా ప్రవర్తించేవాడికి అపాయం. అందుకే భయభక్తులు కలిగి ఉన్న వారికి మేలు జరుగుతాయి. ఇది మీకు నిబంధన, నేను మీకు మేలు చేస్తా. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది మేలులతో తృప్తి పడాలనుకుంటున్నారు? నా జీవితంలో మేలు జరగాలంటే మీరు ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండాలి. భయం ఉండాలి, 2 భక్తి కూడా ఉండాలి. ఇలా చేసిన వారికే మేలులు చేస్తాడు. ఇదొక నిబంధన. 4వది చదవండి. ఇర్మియా గ్రంథం 11:3 చదువుతారా? ఐగుప్తు దేశములో నుండి
ఆ ఇనుప కొలిమిలో నుండి ఉమ్, ఉమ్, నేను మీ పితరులను రప్పించిన దినమున ఉమ్, నేను యాజ్ఞ ఇచ్చితిని. ఉమ్, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును ఉమ్, మీ పితరులకు ఇచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును ఉమ్, నేను నెరవేర్చినట్లు ఉమ్. మీరు నా వాక్యము విని వినండి వినండి, మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి నేను నీకు ఆజ్ఞాపించు విధులను బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల ఈ నిబంధన వాక్కులను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడనయ్యుందును. నేను మీకు దేవుడనై ఉంటాను. బా, ఎప్పుడు మనకు దేవుడిగా ఉంటాడంట ఆయన. మిమ్మల్ని ఎక్కడి నుంచి రప్పించాను? కొలిమిలో నుంచి రప్పించాను. ఎక్కడి నుంచి? బాధాకరమైన స్థితిలోంచి బయటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఏం చేశాను? నేను ఈ వాక్యముతో మీకు నిబంధన చేశాను. ఇప్పుడు చెప్పండి, మన బ్రతుకుకు ఆధారం ఏమై ఉండాలి? మన ఉద్యోగమా? మన బ్రతుకుకు ఆధారం మన బలము శక్తి కాదు. మన బ్రతుకుకు ఆధారం దేవుని మాటే. ఆమె ఈరోజు ఈ మాట బ్రతికిస్తుంది, ఈ మాట జీవం పోస్తుంది. నేను ఈ మధ్యలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాను. నేను సబ్జెక్టు గుర్తులేదు కానీ ఉత్తమమైన సేవ గురించి మాట్లాడుతూ ఒక సహోదరి కృంగిపోయి ఇంకా నా బ్రతుకింతేని చచ్చిపోదాం అనుకుందంట. ఆ కూటాలు అయిన తర్వాత ఆమె లైఫ్లో అన్నీ లాగేసుకున్నారు. బంధువులందరూ రావాల్సిన ఆస్తి డబ్బులు అన్నీ లాగేసుకొని ఇంకా చచ్చిపోదాం అనుకుంది. కానీ ఆ ప్రసంగం విన్న తర్వాత, అయ్యా అన్నీ పోయినా పర్వాలేదు, మీరు చెప్పిన ప్రసంగం ఉందే, ఎవడునూ తీసివేయలేని పాద సన్నిధి ఉంది కదా, అది నాకు కావాలి, అది ఉంటే చాలని తీర్మానం చేసుకోగలిగింది. ఆస్తులన్నీ పోయినా పర్లేదు కానీ పాద సన్నిధి ఉంటే చాలని చెప్పాను ప్రసంగం. ఎవడునూ తీసివేయలేనిది ఆమె యొద్ద ఉంది. మరియమ్మ దగ్గర ఏముంది అంటే ఎవడూ తీసేయలేడు. ఏంటంటే ఆయన సన్నిధిలో ఉంటే ఎవడు డిస్టర్బ్ చేయలేడు, నిన్ను ఎవడు కదిలించలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని చేసినా డిస్టర్బ్ అవుతారు, కానీ ప్రార్థనలో ఉన్నోడు ఎవడు నీ దగ్గరికి రాడు. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ప్రార్థనలో ఉన్నాను అనుకోండి, అందుకే అన్న ప్రార్థనలో ఉన్నాడు, అన్న ప్రార్థనలో ఉన్నాడు. నేను ప్రార్థనలో ఉంటే నా పక్క నుంచి ప్రార్థన చేయొచ్చుగా? చెయ్యరు. ఎందుకు? ప్రార్థనలో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి భయం. ఇప్పుడు నేను ప్రార్థనలో కూర్చున్నాను, మీరు కూడా వచ్చి ప్రార్థన కూర్చోవచ్చు, సైడ్ కూర్చుంటారా? కూర్చోరు. ప్రార్థనలో కూర్చున్నవాడంటే అందరికీ భయమే, ఎందుకంటే అది వాళ్ళకు ఉండదు కనుక. ఒకసారి దైవజనులు యేసన్న గారు మంచోడేనంట, పాపం విసిగిస్తాడంట రోజు, అంటే వాక్యాలతో అవి ఇవని. ఒక రోజు అన్నాడట, నాకు దేవుడు ఆత్మల భారం పెట్టాడు బ్రదర్, నువ్వు ఒక సాప తెచ్చుకో, నేను ఒక సాప తెచ్చుకొని ప్రార్థన చేసుకున్నావు అన్నాడట. బ్రదర్ నాకు బిజీగా ఉన్నాను బ్రదర్, నేను తర్వాత కలుస్తాను అన్నాడట. ఈ మధ్యలో నేను కూడా టెక్నికల్స్ నేర్చుకున్నాను. అదేంటంటే ఎవరైనా వచ్చారంటే సాపేసి మోకరిస్తానా, అన్న మీరు ప్రేయర్ టైం అయినట్టుంది కదా అని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం. అప్పుడు ఏమర్థమైందంటే, ఎవరైతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్చున్నారో ఇంకప్పుడు వాళ్ళు మనతో పాటు ఏకీభవిస్తున్నట్లు లెక్క. అందుకే నేను ఏం చేస్తానంటే, ఎవరైనా బాగా టైం వేస్ట్ చేస్తుంటే సాపేసుకొని ప్రార్థనలో కూర్చొని బైబిల్ తీసుకుంటా. రేయ్ అన్నని డిస్టర్బ్ చేయొద్దు. ప్రతి దాంట్లో డిస్టర్బ్ చేయొచ్చు, కానీ ప్రార్థించేవాడిని డిస్టర్బ్ చేయలేడు. రాసి పెట్టుకోండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏదైనా చేయి డిస్టర్బ్ అవుతావు, కానీ ప్రార్థన చేస్తే డిస్టర్బ్ కావు. ఎందుకంటే నీ జోలికి సైతాన్ గారు రానివాడు ఎవరిని. ప్రార్థన చేసుకోండి, జాగ్రత్త వద్దు. నిజంగా ఆ ప్రార్థన స్థలంలో ఎంత సైలెన్స్ ఉంటుందో. ప్రార్థన అదే పడుకున్నాను అనుకో, లేపు, ఏం కాదు ఎప్పుడు పడుకుంటేదే కదా అంటారు. అది ప్రార్థన చేసిన అనుకో, లేపు ప్రార్థన అంటారా? నన్ను అంటారా? ఎవ్వరంటారు. అట్లని పరిచర్య ఎగ్గొట్టి కూర్చుండారు. అట్లా కాదు, పరిచర్య ధర్మం చేయాలి. స్తోత్రం కలుగును గాక అని నాకు వర్కౌట్ అవుతుంది, మీకు కాదు. ఇప్పుడు వచ్చిన సేవకులకు వర్కౌట్ కాదు అది. అట్లని పరిచర్య అంతా ఎగ్గొట్టి కూర్చొని ప్రార్థన ఎవరు డిస్టర్బ్ చేయరని చెప్పి కూర్చున్నారు. అట్ట కాదు, నియమం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా సమయాన్ని బట్టి చేయాలి, సమయోచితమైన కృపను బట్టి. సమయం దొరికినప్పుడు అట్లా కూర్చోండి. ఎవడునూ తీసివేయలేని సన్నిధి ఉంది, అంతే. ఎవ్వడు రాడు ప్రార్థించే వాళ్ళ జోలికి. రాసి పెట్టుకోండి.
మీరు ప్రార్థనలో కూర్చున్నారు అనగానే ఎవ్వరు రారు, రేపు కలుస్తాంలే అంటారు మళ్ళీ. అదే తింటున్నాడు అనగాని, పడుకున్నాడు అనగానే, ఏదైనా వంట చేస్తున్నాడు అనగానే నేరుగా వెళ్తారు. అదే ప్రార్థన చేస్తున్నాడు అనగానే ఎవరు రారు. అలా చెప్పమని నేను చెప్పను, కానీ అలా ప్రార్థించు వారైతేనే చెప్పండి. కొంతమంది పడుకున్న ప్రార్థనలో ఉన్నారంటారు, అది చాలా మోసం కదా నాన్న. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ప్రార్థనలో ప్రభు దైవజనులు ఉన్నారంటే అలా గురక పెడుతుంటాడు అక్కడ. ఇదొకటి నేర్చుకున్న, ప్రార్థనలో కనిపెడుతున్నాడని. హ్యాంగ్ కనిపెడతారు, కొంతమంది నిద్రపోతుంటారు. ఇక ఒకవేళ మనం పడుకున్నారంటే, మేము ఆత్మలో పడుకొని ప్రార్థనలో ఉన్నాం మీకు తెలుసా అంటారు. తప్పించుకునే డైలాగులు ఎన్ని ఉంటాయో. స్తోత్రం కలుగును గాక. అపవాది ముట్టలేడండి ప్రార్థించే వాళ్ళని. మన సబ్జెక్ట్లో ఉన్నాం. ఏంటి సబ్జెక్టు? వాక్యమే మనకు నిబంధన. కొంతమందికి దర్శనాలు నిబంధనలుగా ఉంటాయి. దర్శనం చూపిస్తే దాన్ని వెంట పెడతారు. దర్శనం కాదు తల్లి, మీకు దండం పెడతాను, దర్శనాలు కళలు కాదు, వాక్యమే మనకు నిబంధన. ఆమేన్. కొంతమందికి దర్శనాలు పిచ్చి, కళలు పిచ్చి. ఈ కళలు దర్శనాలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుంది, నిబంధన ఏం చెప్తుంది, ఉపదేశం ఏం చెప్తుంది? అందుకే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి మన బ్రతుకుకు. మన బ్రతుకు మనకు త్రాసు ఉంటుంది కదా, త్రాసు. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? త్రాసుని ఏమంటారు? వెయిట్ లిస్టా? ఏదో ఒకటిలే, రానప్పుడు ఎందుకు కానీ. త్రాసులో వాక్యం ఒకవైపు ఉంటుంది, మన బ్రతుకు ఒకవైపు ఉంటుంది. ఇవి రెండు బ్యాలెన్స్గా ఉండాలి, వాక్యము ప్లస్ మన బ్రతుకు. అంటే మన బ్రతుకు ఎప్పుడు దేని మీద ఆధారపడాలి? వాక్యం మీద ఆధారపడాలి. నా బ్రతుకైనా, మీ ఎవరి బ్రతుకైనా, మనమేం పెద్దగా మహాసముద్రం నుంచి లేచి వచ్చిన వాళ్ళం కాదుగా. అందరం రక్త మాంసాలు ఉన్నోళ్ళమే. సేవకులకైనా విశ్వాసులకైనా సమానమే వాక్యం. మాకొకటి మీకొకటి కాదు, అందరికి ఒకటే. అందరం వాక్యంతో నిబంధన చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. అత్త సాక్ష్యం చూసి నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది, కానీ అత్త దగ్గర ఏమైనా వాక్యం ఉందా? లేదు. కొంతమంది సాక్ష్యాలను బట్టి నిబంధన చేసుకుంటారు. మనం అట్లా కాదు. మన నోటికి దేవుడు వాక్యం ఇచ్చాడు, వాక్యమే మనకు నిబంధన. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాక్యమే మనకు నిబంధన. ఇప్పుడు వీళ్ళు ఏం త్రోసివేస్తున్నారు? వాక్యాన్ని త్రోసేస్తున్నారు. మాకు వాక్యం చెప్పొద్దు, మాకు ఉపదేశం చెయ్యొద్దు, మీరు చెప్పే మాటలు మేము వినము. ఇప్పుడు ఏలియాకి ఇంత తీవ్రమైన ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాక్యమును త్రోసివేసిరి. ఎందుకు అసలు ఈ నిబంధన ఎందుకు త్రోసివేశారో కాస్ట్లీ డైలాగ్ ఉంది ఒకటి, చదవండి ద్వితీయోపదేశకాండం. అసలు ఈ నిబంధన ఎందుకు త్రోసివేశారో, అసలు వీళ్ళకి ఏమైంది ఇన్ని నిబంధనలు త్రోసివేశారు? చదవండి ఆ మాట, కాస్ట్లీ మాటలు ఉన్నాయడ. ద్వితీయోపదేశకాండం 31:20, త్వరగా. ద్వితీయోపదేశకాండం 31:20. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు, నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ప్రవేశపెట్టిన తరువాత, వినండి, వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని అబ్బబ్బబ్బా నిసక్క ఏంటి అక్కడ? వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై, అబ్బబ్బబ్బ మళ్ళీ ఏంటంటే క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి, అదంతా పక్కన పెట్టు, మళ్ళీ అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి. అబ్బా, ఇదంతా పక్కన పెడితే లాస్ట్ లో ఒక మాట ఉంది చూడండి, నన్ను వద్దనుకొని తృణీకరించి నా నిబంధనను మీరుదురు. అది ఇది చాలా కాస్ట్లీ డైలాగ్ ఇది. అమ్మ, నిబంధన ఎందుకు మీరిపోతున్నారు ప్రజలు? నానా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఈ 7 రోజుల ప్రార్థనకి ఇది హైలైట్. ఈ 7 రోజుల్లో దైవజనులు ఎంతమంది ఎన్ని ఉపదేశాలు చెప్తారో నాకు తెలియదు, కానీ చాలా శ్రేష్టమైన మాట ఈ మొదటి రోజే మీకు ఇచ్చేస్తున్నా. అదేంటో తెలుసా? నిబంధన ఎందుకు మీరుతున్నారు ప్రజలు అంటే, ఒకటి చదువు తల్లి. నేను వారి పితరులతో ప్రమాణం, అది కాకుండా కొంచెం ముందుకురా. వారు తిని త్రాగి, నెంబర్ 1 వారు తిని.
నెంబర్ 2 వారు త్రాగి తృప్తి పొంది. రెండోది తృప్తి పొంది, అంటే ఎంత తిన్నారో ఎంత తాగారో అంత తృప్తి పొంది. క్రొవ్విన వారై. అది మామూలుగా కాదు. నాలుగోది ఏంటంట, క్రొవ్విన వారై. అన్య దేవతల తట్టు తిరిగి. వారు మళ్ళీ అన్య దేవతలు తట్టు తిరిగి. 5 వాటిని పూజించి. నెంబర్ 6 వాటిని పూజించి. నన్ను తృణీకరించి. నెంబర్ 7 నాకు దేవుడు ఏమొద్దని తృణీకరించి నా నిబంధనను మీరుదురు. అది 7 విషయాలు ఉన్నాయంట. నిబంధన ఎందుకు మీరుతున్నానంటే ఈ 7 అనుభవాలు. తిండి ఎక్కువైంది. వారు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు. తిండి ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడే స్టార్ట్ అయింది. తినుచు. విందుకు పిలిచాడంట దేవుడు. విందుకు పిలిస్తే కొంతమంది అన్నారట, నేను పొలం పని చేసుకోవాలా అన్నారట. నెపములు చెప్పారు. ఇది రేపు నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తాను. నిబంధన ఎందుకు మీరుతున్నారు? తిండి ఎక్కువైంది. నిబంధన ఎందుకు మీరుతున్నారు? తాగుడు ఎక్కువైంది. ఇదంతా పక్కన పెట్టు. ఇలా క్రొవ్విన వారై అన్నారు. కొవ్వొట్టినప్పుడు ఎంత మాటలు వచ్చేస్తాయి. వారి హృదయము క్రొవ్వినది. రే ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అంటాం కదా. ఎందుకన్నాడు? వానికి ఎందుకు వస్తున్నాయి ఆ మాటలు? వాడి హృదయం క్రొవ్వినది. విశ్వాసం లేని మాటలు మాట్లాడతావు, నీ హృదయము క్రొవ్వినది. వీళ్ళు విగ్రహాల వైపు తిరిగారట, దూడల వైపు తిరిగారట. ఇందుకే నిబంధన పోయింది. నిబంధన త్రోసివేయడానికి రీజన్స్ 7 అనుభవాలు. అసలు ఇంకో మాట చెప్పలేదు మీకు. అసలు నిబంధన ఏంటో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం. అది చెప్పి నేను ముగిస్తాను. సబ్జెక్టు పెద్దదే కానీ యెషయా గ్రంథం. ఒక్క నిమిషం నాన్న. స్తోత్రం స్తోత్రం. 50 విశ్రాంతి గురించి రాయబడి చూడన్న. విశ్రాంతిని వాళ్ళకు నిబంధనగా ఇచ్చాడు. ఆదివారపు విశ్రాంతిని మనకు నిబంధనగా ఇచ్చాడు. ఆ మాట ఉంటుంది చూడు. 49:13 చదువు తల్లి. 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. అది వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు. అది విశ్రాంతి దినము మనోహరమైనదనియు. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు. యెహోవాకు అది ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల దాన్ని ఘనంగా ఆచరించాలి. ఇది నిబంధన. ఇప్పుడు చెప్పండి, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినమును దేవుడు ఏం చేశాడంట? ఒక నిబంధనగా ఇచ్చాడు. ఆ దినమును ఏ పని చేయకూడదు. లోకవార్తలు చదవకూడదు. ఏ పని చేయొద్దంటే ఆ రోజే మనం పనులకి వెళ్తాం కదమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినమే ఒక నిబంధన అయితే మనకు పునరుద్ధానమే ఒక నిబంధన దినముగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మాకు విశ్రాంతి వద్దు అని త్రోసేసినట్టుగా వారు త్రోసి వేసిరి అంటే అర్థం ఏంటి? మాకు ఆదివారపు ఆరాధన వద్దు, మాకు నచ్చిన సమయంలో వస్తాం, మాకు ఇలాంటి నియమాలు పెట్టకండి. వారు ఆరాధనను కూడా త్రోసివేశారు. 6 దినాలు పని చేసుకోమన్న. ఏడవ దినం ఏంటి? విశ్రాంతి. కానీ 7వ దినం కూడా పని చేస్తున్నాం. అందుకే ఆ దినమున ఎవరైనా నా బట్టలు ఉతుకుతే కూడా నేను ఒప్పుకోను.